దేవుని స్తోత్రం, హల్లెలూయా. మంచిది. మరి ఈ విషయాలన్నీ జ్ఞాపకం ఉంచుకొని అందరూ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి మనం చేస్తున్నాను. అలాగే ఇప్పుడు సంస్కారాధన ఉంది. సంస్కారాధనకు సిద్ధపడి వచ్చిన వారు మరి చక్కగా క్రమంగా పాలు పొమ్ములు పొందాలి. అలాగే ఈ వారంలో మన క్రమం ప్రకారం బుధవారం స్త్రీల సమాజ కూడిక వారి ప్రిస్కిల్లా గారి గృహంలో స్త్రీల సమాజ కూడిక జరుగుతుంది. అలాగే సాయంత్రం ఆన్లైన్ ప్రేయర్ చర్చిలోనే జరుగుతుంది. అలాగే శుక్రవారం ప్రేయర్ టవర్ కూడిక, శనివారం విజ్ఞాపన కూడిక, తిరిగి శనివారం గొలుసు ప్రార్థన. మరి అందరూ చెప్తున్నారంట అయ్యగారు ఫోన్లో పెట్టలేదుగా అని, కొంతమంది పెట్టలేదని ఫీల్ అవుతున్నారు. తర్వాత అయ్యగారు చెప్పలేదుగా, పెట్టినా కానీ అయ్యగారు చెప్పలేదుగా అని కొంతమంది ఫీల్ అవుతున్నారు. దయచేసి మీరు ఏం ఫీల్ అవ్వద్దు. నేను పెట్టినా పెట్టకపోయినా ప్రతి శనివారం గొలుసు ప్రార్థన ఉంటుంది కనుక దయచేసి ఆ గొలుసు ప్రార్థనకు తప్పకుండా మీరు రావాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. మీరు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా అంతసేపు మీరు కష్టం లేని చెప్పేసి నేను కొంచెం తగ్గించి మరీ పొద్దున్నే రాలేరేమో అని చెప్పేసి మళ్ళీ అది కూడా 9 గంటలకి మార్చి మీకు అనుకూలంగా నేను చేయాలని ప్రయత్నం చేస్తుంటే ఇంకా మీరు ఇది చేస్తున్నారు కనుక దయచేసి ఈ సంవత్సరం గమనించండి. నిన్న నాకు తెలిసిన విషయం ఏంటంటే, అమ్మ చెప్పిన విషయం ఏంటంటే, అయ్యా 9 గంటలకైతే ఎవరు రావట్లేదు, ఇక మధ్యాహ్నం నుంచి అయితే అసలు ఎవరు రావట్లేదు కనుక ముందు 6 గంటల నుంచే పెట్టండి అన్నారు. కనుక రేపు శనివారం ప్రతి శనివారం ఉదయం 6 గంటల నుంచి 1 గంట వరకు 7 గంటలు ప్రార్థన, గొలుసు ప్రార్థన జరుగుతుంది. ఇక 1 గంట ముగించుకొని మీ పనులు ఏదైనా ఉంటే వెళ్ళిపోవచ్చు. ఉదయం 6 గంటలకి ఎవరు వస్తారు చేయి చూపించండి గొలుసు ప్రార్థనకి. సెల్వాన్ గారు, జోసఫ్ గారు, మణిమంజరి గారు, అమ్మ రాయమ్మ కొంచెం రాయి గబగబా, అది కూడా చెప్పాలి నేను మళ్ళా. ఈ నలుగురు వస్తారు. ఈ నలుగురు వచ్చి ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు ప్రార్థన చేస్తారు. 7 గంటల నుంచి 8 గంటల వరకు ఎవరు వస్తారు త్వరగా చేయి చూపించండి. 7 గంటల నుంచి 8 గంటల వరకు. 7 గంటల నుంచి మార్తమ్మ, గ్రేస్ అక్క, ఇంకా కుమారి కుమారి గారు, ఇంకా లలితమ్మ గారు, రైట్, దోమ లలితమ్మ గారు, త్వరగా రాయండి. ఓకే. 7 గంటల నుంచి 8 గంటల వరకు మార్తమ్మ, గ్రేస్ అక్క, లలితమ్మ గారు, కుమారి గారు, వీళ్ళు నలుగురు. ఓకే, మంచిది. 8 గంటల నుంచి 9 గంటల వరకు. 8 నుండి 9 రత్న కుమారి గారు, భాగ్యమ్మ, రజనీ గారు, ఫీబే గారు. ఎంతమంది? నలుగురు అంటే ఎంతసేపు వచ్చింది? గంట వచ్చిద్దా ఒకళ్ళకి? అమ్మ 8 గంటల నుంచి 9 గంటల వరకు ప్రార్థన అంటే ఇప్పుడు నలుగురు ప్రార్థన చేయాలి కదా, ఒక్కొక్కడికి గంట సేపు వచ్చిద్దా అంటున్నా. మరి ఎంతసేపు వచ్చింది? అంతే, అంతకన్నా ఎక్కువ చేయొద్దు. అదేనా పావు గంట దాటిందంటే ఇంకొకటి ప్రార్థన అందుకోవాలి. అదేనా ఎక్కువసేపు, రజనీ ఎక్కువసేపు చేస్తామంట. రజనీ, ఫీబే గారు అయితే వాళ్ళకి బెల్లు ఉండదు, బ్రేక్ ఉండదు కదా, వెళ్ళిపోతూ ఉంటారు. దయచేసి పావు గంట చేయండి, ఓకేనా? తర్వాత మిగిలిన సమయం ఏం చేయాలి? పావు గంట చేయగానే లేచి వెళ్ళిపోవద్దు. మేరీమ్మ గారు లేచి వెళ్ళిపోయినట్టు. మేరీమ్మ గారు కూడా లేచి వెళ్ళిపోద్ది. లేచి వెళ్ళొద్దు. గంట సేపు ఒకరు ప్రార్థన చేస్తే మిగిలిన వాళ్ళందరూ ఏం చేయాలి? మీ టీంతో ఏకీభవించి ప్రార్థన చేయాలి. ఓకే, రైట్, మంచి. 9 గంటల 10 గంటల వరకు ఎవరు? 9 గంటల ప్రిస్కిల్లా గారు, ఇంకా త్వరగా చిన్నమ్మాయి, ప్రిస్కిల్లా గారు, చిన్నమ్మాయి గారు, తర్వాత ఇంకెవరు? 9 గంటల నుంచి 10 గంటల వరకు. మీరు వస్తారంటారు కానీ రారు. అసలు అటు కుదరదు. అసలు ఖచ్చితంగా వచ్చేవాళ్ళు అయితేనే చెప్పండి. ఇంకెవరు? ఓకే, మంచిది. 10 గంటల నుంచి 11 గంటల వరకు డైమండ్ గారు, మేరిమ్మ గారు, సుభాషిణి గారు. సుభాషిణి ప్రతి శనివారం ఉంటుంది, అదేనా? మర్చిపోవద్దు. సుభాషిణి గారు. ఇంకెవరు? 10 గంటల నుంచి 11 గంటలు. ఓకే, 11 గంటల నుంచి 12 గంటల వరకు. 11 గంటల నుంచి 12 గంటల వరకు రాజమ్మ గారు, శాంతకుమారి గారు, సుహాసిని గారు, దీనా గారు. అయిపోయారు నలుగురు. ముందే చేయెత్తాలి. ఓకే, ఇప్పుడు మీరు ముగ్గురు చేయెత్తారు కదా. బుజ్జిమ్మ గారు, లక్ష్మి గారు, జ్యోతిమ్మ గారు, వీళ్ళ ముగ్గురు. ఇంకెవరు? ఇంకొకళ్ళు కావాలి. నీకు బస్సు అందదుగమ్మా, నువ్వు దూరం నుంచి రావద్దు.
ఏంటి చర్చి పక్కనే వాళ్ళ ఇల్లు, కానీ బసాను దానికి ప్రార్థన రావడానికి. మంచిది. బుజ్జమ్మ గారు, లక్ష్మి గారు, జ్యోతిమ్మ గారు, తర్వాత లావణ్య గారు, వరమణి. ఓకే, మంచిది. వీళ్ళు ఈ నెలంతా వీళ్ళు ప్రార్థన చేస్తారు. అదేనా, ఈ నెలంతా 4 శనివారాలు వీళ్ళు ఈ నెలంతా ప్రార్థన చేస్తారు. తర్వాత వచ్చే నెలకి మిగిలిన వాళ్ళని కూడా యాడ్ చేస్తూ ఉంటా. కనుక దయచేసి గమనించాలి. మనం చేస్తాం. స్తోత్రం చెప్పండి, కొంచెం గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మంచిది. అలాగే మరి మనకు ముఖ్యంగా కన్వెన్షన్ ఉంది. 2వ తేదీ నుంచి 6వ తేదీ వరకు ఆంధ్ర ఐపీసీ జనరల్ కన్వెన్షన్. అలాగే 16వ తేదీ నుండి 20వ తేదీ వరకు తెనాలి ఏరియా కన్వెన్షన్ ఉంది. ఆ కన్వెన్షన్ కొరకు అందరూ కూడా మరి భారం కలిగి ప్రార్థన చేయాలని ప్రభు పేరిట ప్రేమపూర్వకంగా నేను మీ అందరికీ మనం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఈ విషయాలన్నీ కూడా జ్ఞాపకం ఉంచుకోండి. అందరూ కూడా ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాను. అలాగే పగలు గొలుసు ప్రార్థన ఉంటుంది. శనివారం సాయంత్రం అది విజ్ఞాపన ప్రార్థన కూడుకుంటుంది. ఆదివారం క్రమం ప్రకారంగా సంఘారాధన ఉంటుంది. అందరూ కూడా మరి ఆ టయాన్ని గమనించి సకాలంలో దేవుడి సన్నిధికి రావాల్సిందిగా ప్రభు పేరిట ప్రేమపూర్వకంగా అందరికీ మనం చేస్తున్నాం. నేను ఈరోజు అనుకున్న 4 పాటలు అండి పాడి ఇంకా మేము ముగించేస్తానంటున్నా. ఈ పాఠకులతో నాకు పెద్ద తలనొప్పి అయిపోయింది అండి. చాలా ఆలస్యంగా వస్తున్నారు, చాలా ఇబ్బంది పెడుతున్నాను నన్ను అండి. కనుక ఇంకా పాఠకులు దయచేసి ఫీల్ అవ్వద్దు, ఎవరేం అవ్వద్దు. అసలు ముఖ్యంగా జిక్రికి చెప్తున్నా ఏంటి, దయచేసి పెందల కాడ రండి, పెన్ల కాడ పాటలు పాడండి, ముగించండి. ఒకవేళ టయానికి రాకపోతే, నేను పాట ఇవ్వకపోతే ఫీల్ అవ్వద్దు, అదేనా. లేకపోతే ఎవరు రాకపోతే నేనన్నా పాడుకొని మెల్లకుండా వాకింగ్ చెబుతా. ఎడిదికి లైవ్లో వచ్చిందిగా తర్వాత చూసుకోండి మీరు, అదేనా. నేను 9 గంటల కూడికి ముగించాలి. ఎంత అంటే అయ్యో అది ఇప్పుడు మేము సంస్కారం అయ్యేసరికి ఎంత అవుతుంది? చాలా ఆలస్యం అవుతుంది. కనుక ఈ సంవత్సరం అన్నా కొంచెం క్రమపరుచుకుందాం. నేను 6 గంటలకు ప్రార్థన, 7 గంటలకు వస్తారు. సరే 7 గంటలకన్నా మొదలు పెడితే కనీసం ముగిద్దామని చూస్తున్నా ఏమి అవట్ల ఇబ్బంది అవుతుంది. అది చాలా ఇబ్బంది అవుతుంది. ముఖ్యంగా టెన్షన్ వస్తుంది నాకైతే. మాత్రం నిజంగా చెప్పాలంటే టెన్షన్ వస్తుంది నాకు ఏంటి. నేను మిమ్మల్ని టయానికి పంపించలేకపోతున్నానే అని చెప్పి మీరు కూడా కొంతమంది చాలామంది బాధపడదు. ఇంకా ముగియట్లేదు అని టైంకి వెళ్ళి చూస్తాను. ఇంకా వాళ్ళకి ఎంత టెన్షన్ ఉంటుందో నాకు తెలిసి ఇక నేను అర్థమవుతుందా. అది ఈ టెన్షన్ వల్ల ఆరోగ్యం పాడవుతుంది. మెయిన్ నేను చెప్పేది ఏంటంటే టెన్షన్ వల్ల ఏమవుతుంది, ఆరోగ్యం పాడు. తర్వాత ఇంకొక విషయం, ముఖ్యమైన విషయం ఏంటంటే ఆదివారం కూడా డ్యూటీకి వెళ్ళేవాళ్ళు ఉన్నారు, ఆదివారం కూడా పనికి వెళ్ళేవాళ్ళు ఉన్నారు ఏంటి. నేను ఇక్కడ ముగిపోతే మెలకుండా లేచి వెళ్ళిపోతున్నారు, ఆఖరి ఆశీర్వాదం తీసుకోకుండా వెళ్ళిపోతున్నారు వాళ్ళు, అదేనా. కనుక ఆదివారం కూడా డ్యూటీకి వెళ్ళేవాళ్ళు ఉన్నారు. వాళ్ళని అందరిని దృష్టిలో పెట్టుకొని నేను ఈ టయాన్ని ఏర్పాటు చేశాను అండి. కనుక మనం ఇష్టం వచ్చినట్టుగా మనం 11 గంటలు పెట్టుకున్నాం అనుకోండి, ఇంకా డ్యూటీలకు వెళ్ళేవాళ్ళు డ్యూటీలోనే ఉంటారు. ఏదో కొంచెం మంది వచ్చి మనం ఆరాధన చేసుకుని వెళ్ళిపోతాం. కనుక అలా కాదు. దయచేసి వచ్చే వారం నుంచి దయచేసి నేను ప్రారంభ ప్రార్థన చేసేసరికి పాఠకులందరూ ఇక్కడ ఉండాలి అంతే, అదేనా. అది కనుక దయచేసి విషయాన్ని గమనించండి. మరి తక్కువగా పాడుకున్న పాటలు చక్కగా ఆరాధన చేద్దాం హృదయపూర్వకంగా. అది పాటలన్నీ అయిపోయిన తర్వాత మీరు రావద్దు, అదేనా. పాటలన్నీ అయిపోయిన వాళ్ళ బాడీలే పాడిన తర్వాత వెళ్దాలని మీరు లేటుగా రావద్దు. మీరు అందరూ వస్తే చక్కగా అందరం కలిసి ఆరాధన చేస్తే చెప్పరే దేవునికి మహిమ ఉంటుంది, మీకు కూడా ఆశీర్వాదం ఉంటుంది. ఆత్మతో సత్యముతో ఆయన ఏం చేయాలి, ఆరాధించాలి. ఆరాధన లేకుండా వచ్చి మెలకుండా కూర్చొని వెళ్తే అదేనా. కనుక దయచేసి పెందల కాడ మీరు అందరూ కూడా రావాలని ప్రభు పేరిట ప్రేమపూర్వకం మీ అందరికీ నేను ఈ ప్రకటన తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. అందరూ దయచేసి తల్లు వచ్చండి, కళ్ళు మూసుకోనండి. రామరాజు వచ్చాడా? ఓకే, మంచిది. చిన్న విషయం. మరి దేవుడు మన సహోదరు రామరాజుని దేవుడు ప్రేమించి మరి దేవుడు ఒక ఆధిక్యత దేవుడు ఆ బిడ్డకు అనుగ్రహించాడు. మరి దేవుడు కృప చూపారు. ఆ బిడ్డ వచ్చి చెప్తాడు, నాకు ఆ మాటలు చెప్పడం రాదు, కానీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ ఆయన ఆహ్వానిద్దాం. రామరాజు వచ్చి చిన్న 2 మాటలు సాక్ష్యం చెప్తాడు. తర్వాత మరి మన సంఘం తరపున ఆయన అభినందించాలి. దయచేసి పెద్దలందరూ కూడా, యోబునాయన గారు పెద్దలందరూ దయచేసి ఒకసారి రావాలని మనం చేస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం.
ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇది దేవుని కృప. ఏపీ ఎన్జిఓ పొన్నూరు యూనిట్ వైస్ ప్రెసిడెంట్గా నన్ను ఎన్నుకున్నారు. థ్యాంక్ యూ. ఏపీ ఎన్జిఓ పొన్నూరు యూనిట్కి వైస్ ప్రెసిడెంట్గా నేను ఎన్నిక కాబడ్డాను. థ్యాంక్ యూ. మంచిది. మరి ఏపీ ఎన్జిఓ ఏపీ ఎన్జిఓకి మరి ఈయన వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికాడనమాట. మరి అందులో మరి కమిటీ మెంబర్గా ఉండటం అంటే నిజంగా అది అందరికీ అది దొరకదు, అది అందరికి రాదు అవకాశం. దేవుడు ఎంతగానో మరి కృప చూపి రామరాజుని దేవుడు ఆశీర్వదించి మరి ఆ బిడ్డకు దేవుడు చక్కని ఆధిక్యత దేవుడు ఇచ్చారు. నిజంగా అది దేవుని కృప. నాకు ముందుగానే చెప్పాడు, నేను ఇట్లా అంటున్నారన్నా అదని చెప్పేసారంటే మరి ఇట్లా పోస్టులు ఉన్నాయి ఇట్లా అంటున్నారు, కానీ కొన్ని ప్రతికూల పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎట్లా ఏంటంటే సరే చెప్పాను, ప్రార్థన చేద్దాంలే, దేవుడు కార్యం చేస్తాడు, నీకు ఇస్తే కనుక వైస్ ప్రెసిడెంట్ తీసుకో అని చెప్పాను. దేవుని స్తోత్రం. ఎందుకంటే నెక్స్ట్ ప్రెసిడెంట్ అవ్వాలని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అది ఆ ఆశతో నేను దేవుడు నోటి నుంచి పలికించిన మాట మరి దేవుడు ఆ బిడ్డను ఆశీర్వదించినట్లుగా, దేవుడు వర్ధలు చేయనట్లుగా, మరి దేవుడు కృప చూపినట్లు ఇది ఇంకా చాలా బాధ్యతతో కూడింది. ఇప్పటివరకు అయితే ఏదో హాస్పిటల్ వరకు హెల్త్ సంబంధించినటువంటి డ్యూటీలోనే ఉంటా వచ్చారు, కానీ ఇప్పుడు అంతా రాజకీయ నాయకులు, అధికారులు అండి చాలా ఉంటాయి పరిస్థితులు. కానీ ఎవరితో ఎలాగో మాట్లాడాలో మంచి జ్ఞానం ఇచ్చి సమాధానకరమైన మనసునిచ్చి దేవుడి బిడ్డను మరి వాడుకున్నట్లుగా మరి ఆ బిడ్డను బట్టి ప్రార్థన చేద్దాం. దయచేసి పెద్దలందరూ ఒకసారి రండి. ముందుగా యోబుననే వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు. మా ఏపీ ఎన్జిఓ పొన్నూరు యూనిట్ తరఫున నోటిఫికేషన్ పడినప్పుడు నా పేరు పెద్దలు సూచించినప్పుడు నేను ఫస్ట్ అన్నయ్యకి చెప్పాను, అన్నయ్య ఇట్లా అడుగుతున్నారు ఇదంటే ఉండమని చెప్పారు. ఫస్ట్ అన్నయ్య నోటి అమ్మటి వచ్చింది వైస్ ప్రెసిడెంట్ పదవి తీసుకో అని. నాకు తెలీదు, అనూహ్యంగా నాకు జిల్లా నుంచి నాకు ఫోన్ చేసి వైస్ ప్రెసిడెంట్గా నీ పేరు ఖరారు చేసామని చెప్పారు. నాకు తండ్రి సమానులు, నా ఆత్మీయ తండ్రి, నాకు అన్ని ముందుండి నాకు గైడ్ చేస్తూ ఉంటారు. నా వ్యక్తిగతంగానే కాదు, నా కుటుంబంలో కూడా నాకు మొత్తం అన్నీ అన్నయ్యే. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది. చిన్న ప్రార్థన చేద్దాం. దయచేసి అందరు కూడా మరి ప్రార్థనలు ఏకీవించండి. యోబు నాయన గారు చిన్న ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ స్వరూపి, మీ పాదాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ యొక్క శుభ సందర్భాన్ని బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఊహించని రీతిగా తండ్రి ప్రభువా, అయా ఎవరు తలంచని రీతిగా తండ్రి మీ కార్యాలన్నీ ఆశ్చర్యకరములయ్యా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రామరాజు తండ్రి ప్రభువా తన జీవితము చూసుకున్నట్లయితే తండ్రి ప్రభువా, వారి తల్లిదండ్రులు అలాగే తండ్రి ప్రభువా వారి నానమ్మ ప్రార్థనే తండ్రి మీకు స్తోత్రాలు. ఎంతో ఆశీర్వాదకరమైంది ప్రభువా, మీకు స్తోత్రాలు. అంచెలంచెలుగా రామరాజుని తండ్రి ప్రభువా ఉద్యోగంలోను అలాగే ప్రమోషన్లో కూడా తండ్రి ప్రభువా అయా అంతకంతగా తండ్రి వర్ధల చేస్తున్న రీతిని బట్టి మీ స్తోత్రాలు. ఇప్పుడు తండ్రి ప్రభువా ఏపీ ఎన్జిఓస్ తండ్రి ప్రభువా పొన్నూరు తండ్రి ప్రభువా బ్రాంచ్లో తండ్రి ప్రభువా మీ కుమారుని తండ్రి ప్రభువా వైస్ ప్రెసిడెంట్గా ఎన్నిక చేసిన రీతిని బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఎన్జిఓస్కి తండ్రి ప్రభువా ఒక మార్గదర్శిగా వారి పట్ల తండ్రి ప్రభువా వారి తండ్రి సమస్యలన్నీ కూడా పరిష్కరించే రీతిగా తండ్రి ప్రభా మీ కుమారుని వాడుకోమని మనం చేసుకుంటున్నాం. ఆయురారోగ్యాలు దయచేయండి. ఇచ్చిన కుటుంబాన్ని బిడ్డను కూడా మీరు ఆశీర్వదించండి ప్రభా. తన జీవితాంతము తండ్రి ప్రభా ఈ విధముగా మీ చిత్త సంకల్ప చొప్పున అనేక మందికి తండ్రి ప్రభా అయా తండ్రి ప్రభా సమస్యలు పరిష్కరించే బిడ్డగాను మీకు తండ్రి ప్రభా మహిమ తెచ్చే బిడ్డగా ఉండటానికి మీరే సహాయం చేసి మహిమ పొందండి. యేసునాథుని బట్టి మిక్కిలి వినయముతో ప్రార్థించుతున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మంచిది. దేవుని కృప రామరాజుకి తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడిని దీవించును గాక. మంచిది. ఈ శాల్వాతో మరి రామరాజు గారిని సత్కరిద్దాం. ప్రైజ్ ది లార్డ్. సన్మానిద్దాం.
గట్టిగా చెప్పలు కూడా. రైట్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మంచి దేవుని స్తోత్రం. దేవుడు బిడ్డను ఆస్వాదించి జ్ఞానాత్మతో నింపి చక్కగా మరి ఆ యొక్క ఈయన పదవిలో ఉన్నంత కాలం మరి ఎన్జిఓస్కి మంచి మేలు బిడ్డ ద్వారా జరిగినట్లుగా దేవుడి కార్యం చేయనట్లుగా వీడి కొరకు ప్రార్థన చేయాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మంచి నూతన సంవత్సరంలో మొదటి కౌంటర్ ఈయనకే, మొదటి సన్మానం కూడా ఈయనకే. గట్టిగా చెప్పలు కడదామా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మంచిది, చాలా సంతోషం. మరి చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం కూడికి ముగించుకొని సంస్కారంలోకి వెళ్దాం. అందరూ దయచేసి తనలో వంచి కళ్ళు మూసుకోనండి. ఓకే, మంచిది. మరి ఇప్పుడు పెద్దలకు ఆయన యేబునాయన గారికి ఒక చిన్న ఆలోచన. మంచిది. మరి సన్నీ కూడా మస్కట్ నుండి మరి క్షేమంగా మన మధ్యకి వచ్చారు. చక్కగా మరి ఆ బిడ్డ ప్రతి సంవత్సరం ఈ సమయంలో సంఘంలో ఉండాలి అనే ఉద్దేశంతో, ఆత్మీయ సంఘంలో, తల్లి సంఘంలో ఉండాలనే ఉద్దేశంతో ఆ బిడ్డ ఎంతో ప్రయాసపడి మరి రావటం జరిగింది. మరలా ఇంకో విషయం ఏంటంటే ఆయన వెళ్ళి మరలా వచ్చాడు. అండ్ వచ్చి క్రిస్మస్ టైంలో వచ్చి మరలా వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళి మరలా వచ్చాడు. చాలా ఖర్చు అయినప్పటికీ మరి ఆ బిడ్డను దేవుడు క్షేమంగా మన మధ్యకి నడిపించారు. మరి ఆ బిడ్డ కొరకు కూడా చిన్న ప్రార్థన చేస్తాం. దయచేసి మరి వచ్చిన దగ్గర నుంచి కూడా పరిచర్లు ఎంతగానో వాడబడ్డాడు. మన సంఘాల్లో కూడా ఉప సంఘాల్లోకి వెళ్ళారు. తర్వాత 31st నైట్ అయితే నేను బుర్రిపాలెం అక్కడ వెళ్ళి సంఘంలో వాక్య పరిచర్య చేసిరని పంపించాను. మరి ఆయన వెళ్ళి అక్కడ కూడా పరిచర్య చేసి వచ్చారు. మరి ఇలాగ వచ్చిన దగ్గర నుండి కూడా ఖాళీ లేకుండా ఏదో ఒక సంఘంలోకి వెళుతున్నారు. ఆయన సాక్ష్యం అలాగే ఆయన వాక్యం ప్రకటిస్తూ వస్తున్నారు. దేవుడు ఆ బిడ్డను నడిపించి దాన్ని బట్టి మరొకసారి ప్రభుని స్తుతిస్తూ మరి ఆ బిడ్డను ఆహ్వానిద్దాం. చిన్న ప్రార్థన చేద్దాం ఆయన కొరకు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, స్తోత్రం. చిన్న ప్రార్థన చేద్దాం. రండి పెద్దలు రండి, పెద్దలు రండి. దయానందం గారు వస్తారు. దయానందం గారు వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు సన్నీ కొరకు. ప్రైజ్ ది లార్డ్. అందరూ కూడా కళ్ళు మూసుకోనండి. అందరూ కూడా ప్రభుని స్తుతించండి. దేవుడు గొప్ప కార్యం చేశారు. సన్నీని వారి కుటుంబాన్ని దేవుడు నడిపించారు. ఫ్యామిలీ అంతా వస్తే ఇంకా బాగుంటుంది. రండి అఖిల, రా, నువ్వు కూడా రా, ఆయన కూడా తీసుకురా. ప్రైజ్లో మంచిది. చిన్న ప్రార్థన. ప్రైజ్. కృపా సత్య సంపూర్ణుడా మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదములకు వందనములైన. ఇదిగో నాయన మా సంఘంలో తండ్రి బిడ్డలు ప్రభా మంచి ఇంజనీర్లు అవుతున్నారు, డాక్టర్లు అవుతున్నారు. ఇంకా తండ్రి బిడ్డలు ప్రభా ఎంతోమంది ప్రభా వృద్ధి చెందుతున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు. మీరు ఆ విధంగా ఆశీర్వదిస్తున్నారు తండ్రి, మీకు వందనాలు తండ్రి. ఇదిగో నాయన ఈ బిడ్డ అంచెలంచెలుగా ఎదిరిగి తండ్రి ఇతర దేశాల్లో ప్రభా పని చేయడానికి ఆయనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు, మీ స్తోత్రం. ఆ బిడ్డ రాకపోకల్లో ప్రయాణాల్లో మీ తోడినటువంటి కాపాడండి ఆయన ప్రభా. ఆ బిడ్డ ప్రభా ఆ విదేశాల్లో తండ్రి విదేశ పౌరులతోటి ఆ బిడ్డ ఈ విధంగా మాట్లాడాలో, ఎట్లా మసులు కావాలో ఆ జ్ఞానానికి ప్రభా బిడ్డకు దయచేయండి ఆయన, మీ స్తోత్రం. సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించడానికి ఇచ్చిన బిడ్డను ప్రభా దీపించి ఆశీర్వదించి కాపాడండి. తన కుటుంబాన్ని బిడ్డల్ని విడిచిపెట్టి వెళుతున్నట్టు వాడు తల్లిదండ్రులను ప్రభా దీపించి ఆశీర్వదించి దీవులతో నింపమని, అన్ని విషయాల్లో మీ తోడు నడుగుండు కాపాడు రక్షించమని మా ప్రభు నీ ప్రియకుమారుని వేసైపోయిన నామని నిండారు వేడుకొని ప్రార్థించుకుంటున్నాం తండ్రి. మంచి, అందరూ ఒకసారి చప్పలు కొడదాం. ప్రైజ్ ది లార్డ్, గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. మంచిది, వారి కొరకు ప్రార్థన చేయండి. మంచిది. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం కూడికి ముగించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా మా యేసయ్య మీకు వందనాలు ప్రభా. ఈ నూతన సంవత్సరంలో మొదటి పునరుద్ధాన దినమందు ఈ రీతిగా మేమందరం మీ సన్నిధిలో చేరి మేము స్తుతించే భాగ్యం మాకు దయచేసినందుకు స్తోత్రాలు. పాటల ద్వారా మహిమ పొందారు, ఆరాధనలో ఆత్మకూడికలు మీరున్నారు, మీ ఆత్మచేత అభిషేకించి అయ్యా ప్రభా, మీ లేఖన భాగులండి మీ కుమారుడు నిలబెట్టుకొని మీరు మాట్లాడిన శ్రేష్టమైన మాటలను బట్టి స్తోత్రాలు. వాక్యాన్ని ప్రతి హృదయంలో నీరు కట్టి నూరంతలుగా ఫలింప చేయండి, సహాయం చేయి. వాక్యం నుంచి మీ దాసును కూడా దీవించి
బలపరచండి, కుటుంబాన్ని దీవించండి. నేను ప్రభా పరిచయలో మీరు వాడుకున్నారు, మా మధ్యకు తీసుకొని వచ్చి ప్రభా పరిచయలో వాడుకున్న విధానం బట్టి స్తోత్రాలు అయ్యా. తన ఉద్యోగాలు కూడా తోడుగుండి కుటుంబాన్ని బిడ్డలను ఆశీర్వదించి వద్దలచ్చి చేరి కూడి వచ్చిన మా ప్రియందరూ దీవించండి, ఆస్వాదించండి. రామరాజును కూడా ప్రభా మీరు ప్రేమించారు, ఆ బిడ్డకి మీరు ఇచ్చిన ఆధిక్యతను బట్టి స్తోత్రాలు. మీరు ఇచ్చిన అయా ప్రభా మీ స్తోత్రం, నేను అధికారాన్ని బట్టి స్తోత్రాలు. బిడ్డను ఆస్వాదించయ్యా, కృప చూపండి అయినా. నమ్మకంగా ప్రభా అయా శ్రద్ధగా ప్రభా నిపుణతగా పనిచేయాలి. అట్టి కృప దయచేసి మాయం తెచ్చుకోండి. మాతో మా అమ్మ కుటుంబాన్ని దీవించింది ఆయన అయా. వారి యజమాని వసంతరావు గారిని బట్టి స్తోత్రాలు అయా. వారిని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా అయా కుటుంబం ప్రభా మీతో ఏర్పాటు చేసిన విందును బట్టి స్తోత్రాలు. సమృద్ధిగా వరకు దయచేయి, మేలు చేయి, ప్రతి లోటు తెచ్చిన కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. అమ్మ కూడా మంచి ఆరోగ్యం ఇచ్చి మీరు బలపరచండి అయ్యా. మేలిచ్చి వెంకటేష్ గారికి సంపూర్ణ స్వస్థత, షారోన్ గారికి సంపూర్ణ స్వస్థత మీద ఇచ్చే, జలేషకు తన బిడ్డకు ప్రభా, అలాగే తండ్రి వర్షినికి తన బిడ్డకు క్షేమం, కాపుదల, ఆరోగ్యం, నెమ్మది, సమాధానం మీద ఇచ్చి మేలు చేసి మీరే మహిమ తెచ్చుకుని సహాయించి చేరి కూడి వచ్చిన మా పిల్లలందరూ కూడా దీవించారు. విత్తమైన కానుకలు, దశమ భాగములు, ప్రథమ ఫలములు, కృతజ్ఞత అర్పణలు మీరు దీవించారు. ఈ వారం అంతా మా ముందున్న కార్యక్రమాలన్నింటిలో మీరు తోడుకోండి, క్రమంగా మర్యాదగా జయకరంగా జరిగించండి. అలాగే వివాహ కార్యక్రమాలు ఉన్నాయి ప్రభు ఈ నెలలో, ఆ కార్యక్రమాలు కూడా ఘనముగా జరిగించి మీరే మేలు చేసి మహిమ తెచ్చు కృప చూపి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను స్తుతించు. ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభుల వారి కృప, మనలందరినీ సర్వసత్యములోనికి నడిపించుచున్న పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం మనకును సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామమున సంపూర్ణ విజయం, అపవాదికుల గందన ఆశ్రయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. దయచేసి గమనించండి, మన ఈ నెలలో వివాహ కార్యక్రమం ఉంది. మన మరి మా చిన్నమ్మ రాణిమ్మ గారు చెప్పిన సాక్ష్యం విన్నారు కదా. మరి వారి కుమారుడు వినీత్కి, చిన్న కుమారుడికి వివాహం నిశ్చయమైంది. పెళ్లి కుమారుడు పేరు వినీత్, పెళ్లి కుమార్తె పేరు పూజిత. వారి వివాహం ఈ నెల 31వ తేదీ ఏర్పాటు చేసాం. మరి 31వ తేదీ ఆ వివాహాన్ని దేవుడి ఘనముగా జరిగించి దేవుడి కృప చూపినట్లుగా, దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ దేవుడు చేయనట్లుగా మీరు ప్రార్థన చేయాలని ప్రభు పేరిట ప్రేమపూర్వకంగా మీకు మనం చేస్తున్నాను. అలాగే పెళ్లి కుమార్తె పూజిత మా మేనమామ కుమార్తె అయితే మా మేనమామ కూడా లేడు. మరి అయినా ఆ బిడ్డలను దేవుడు ఆదరించి వారి పట్ల కూడా దేవుడు గొప్ప కార్యం చేసి నడిపించినట్లుగా వారి కొరకు ప్రార్థన చేయాలని ప్రభు పేరిట ప్రేమపూర్వకం మీకు మరి మనవి చేస్తున్నాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మంచిది. సంస్కారణ అయిపోయిన తర్వాత అందరికి ప్రేమిందు ఉంది. అందరూ కూడా ప్రేమిందులో పాలు పంపులు పొంది వెళ్ళాలి. సంస్కారానికి సిద్ధపడి వచ్చిన వారు క్రమంగా కూర్చోనండి. అందరూ ప్రభు బల్లకు సిద్ధపడి వచ్చిన వారు క్రమంగా కూర్చోండి. సిద్ధపడని వారు కొద్దిసేపు వెనక్కి కూర్చోండి. ఇప్పుడు ప్రార్థనకి ఎవరు రావద్దు నా దగ్గరికి. కొద్దిసేపు వెనక్కి కూర్చోండి. కొద్దిసేపు వెనక్కి, నేను త్వరగా ఈ కార్యక్రమం ముగిస్తాను. కూర్చోండి. అందరు టిఫిన్ చేసి వెళ్ళాలి. కూర్చోండి, చక్కగా కూర్చోండి. నేను త్వరగా ఈ కార్యక్రమాన్ని ముగిస్తాను. కూర్చోండి, దయచేసి కూర్చోండి. అమ్మా, మీరు రెండు కుర్చీలకి మధ్యలో దారి ఉంచండి. 2 కుర్చీల తర్వాత మధ్యలో దారి ఉంచాలి. మీరు కుర్చీలో కూర్చున్న వాళ్ళు 2 కుర్చీలకి మధ్యలో దారి ఉంచాలి. ఇటు జరగండి, ఇటు జరగండి, ఇటు జరగండి, ఇటు జరగండి. మీరిద్దరు ఇటు జరగండి. నువ్వు అక్కడే ఉండమ్మా, నా తల్లి అక్కడే ఉండు. నీకు లెక్కలు కూడా రావు. అటు జరుగు, అటు జరగండి, కొంచెం జరగండి. మీరు జరగండి, ఇంకా మీరు జరగండి, జరగండి, ఇంకా జరగమ్మా, ఇంకా జరగండి. ఆ కుర్చీ తీసే బాబు అక్కడ. 2 కుర్చీలకు ఒక దారి ఉంచాను మధ్యలో. ప్రార్థనలో ఉందాం, అందరు ప్రార్థనలో ఉందాం, అందరు ప్రార్థనలో ఉందాం, అందరు ప్రార్థనలో ఉండాలి.